హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫేక్ గాళ్ళ. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అటు టీడీపీలోనూ కొంతమంది, ఇటు వైసీపీలోనూ కొంతమంది ఉన్నారా, లేకపోతే పార్టీలే వాళ్ళని అభిమానులుగా మార్చి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారా? ఇది ఒక నిజంగా ఎలా ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నిజంగా ఆయనకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతి పార్టీలోనూ, ప్రతి మీటింగుల్లోనూ, ప్రతి బహిరంగ సభల్లోనూ, రోడ్ షోలోనూ కావాలని ఆ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొస్తున్నారా అని అంటే కనుక ఇదో పెద్ద తలనొప్పిగా మారింది జూనియర్ ఎన్టీఆర్ గారికి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా కావాలని ఆయన్ని బద్నాం చేసే కార్యక్రమం పనిగట్టుకుని చేస్తున్నాయి కొన్ని పార్టీలు అనేది బయట విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుందండి. ఎలా అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు బుద్ధా వెంకన్న గారి కామెంట్లు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి నచ్చక భయంకరంగా అయితే కనుక టీడీపీ వర్సెస్ ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఈయనకి మధ్య, టీడీపీకి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరుగుతుందండి ప్రస్తుతంలో. ఏంటని మనం పూర్తిగా తెలుసుకునే ముందు ప్లీజ్ మనతో రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి, మర్చిపోద్దు. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పూర్తిగా వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. నిజంగా అసలు టీడీపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరమంటారా అని అంటే కనుక కొంతమంది అభిప్రాయం, రాజకీయ విశ్లేషకులు చెప్పింది ఏంటంటే జూనియర్గా ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా, ఆయన వచ్చినా రాకపోయినా టీడీపీ కొనగోలేది ఏమీ లేదు. ఇది మాత్రం వాస్తవమే. ఎప్పుడు అప్రాతిహతంగా జరిగే టీడీపీ తెలుగుదేశం పార్టీకి లోటంటూ ఏమీ లేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా రాకపోయినా జరిగేది జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనేది కనుక వాళ్ళ సైడ్ మాట్లాడుతూ ఉంటే, అలాగే ఇప్పుడు బాగా ఎక్కువగా ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికలకు ముందు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రస్తావన అయితే కనుక రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కొంతమంది, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అంటే మీ ఉద్దేశం ఏంటంటే కనుక టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న గారు మాట్లాడిన ఆయన వస్తే ఎంత రాకపోతే ఎంత అని కొంచెం మాటలు అంటే మన స్టెప్ ముందుకేసి కొంచెం ఎక్కువగా మాట్లాడటం జరిగింది. కాబట్టి దాంతో ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో బాగా ఒక రకంగా ఆయన్ని వైరల్ చేయడం అయితే జరిగింది. కాబట్టి టీడీపీకి ప్రతికూలంగా మారింది అనేది కనుక కొన్ని వార్తలు అయితే కనుక చాలామంది చూసాం మనం. కాబట్టి నిజంగా అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లస్సా మైనస్సా? టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్లస్సా మైనస్ అంటే కనుక టీడీపీని అడిగితే కనుక, టీడీపీ వాళ్ళని అడిగితే కనుక మాకు ప్లస్ లేదు మైనస్ లేదు, మాకు అసలు ఏం అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని మాట్లాడుతున్నారు. కాకపోతే అనుకోకుండా ఏదైనా భారీ బహిరంగ సభ జరుగుతుంది కూటమి అంటే కనుక ఆ కూటమిలో ఇంచుమించు కొన్ని వందల ప్లకార్డులు కానీ, ఫోటోలు కానీ, ఫ్లెక్స్లు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అకస్మాత్తుగా వెలుస్తూ ఉంటాయి. చాలామంది బహిరంగంగా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనేది కనుక కొంతమంది నినాదాలు చేస్తూ ఉంటారు. ఎవరండి వీళ్ళంతాను? కాబట్టి అలాగే ఎప్పుడైతే వైసీపీ మీటింగులు జరుగుతూ ఉంటాయో ఆ వైసీపీ మీటింగుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది వైసీపీకి ఫేవర్గా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంతమంది అంటారు. లేదు కాదు, ఇంకా టీడీపీ రక్తం తనలోనే ఉంది కాబట్టి ఎప్పటికైనా చేరాల్సింది టీడీపీలో కానీ కొంతమంది నాయకులు అంటారు. కాబట్టి ఆయన ఏ స్టాండ్ తీసుకోకపోయినా సరే వీళ్ళ స్టాండ్ ఏంటో అర్థం కాకుండా ఉంది నిజంగా. కాబట్టి బుద్ధా వెంకన్న గారు మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే కనుక టీడీపీకి ఎవరు కాబోయే అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు గారి వయసు చాలా మట్టుకు అయిపోయింది కదా, ఈ వయసు అయిపోయిన తరుణంలో మరలా నెక్స్ట్ ఎవరంటే కనుక ఎవరు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే కనుక ఖచ్చితంగా లోకేష్ గారే. ఎందుకంటే లోకేష్ గారే టీడీపీకి సరైన నాయకుడు అని అంటే కొంతమంది అంటున్నారు కదా, ఏమని జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటుందేమో అని. ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ 15 సంవత్సరాల పార్టీని పట్టించుకొని అతనికి ఎందుకండి, అతనికి ఎలా ఇస్తారండి టీడీపీ పగ్గాలు అనేది కొంతమంది మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ రకంగా బుద్ధా వెంకన్న గారు మాట్లాడిన కొన్ని మాటలు టీడీపీలో కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మాట్లాడిన మాటలకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కనుక భయంకరంగా అయితే కామెంట్లు పెట్టడం జరుగుతుందండి. మొత్తానికి ఏదేమైతే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అనేట్టుగా ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరుగుతుంది. నా అభిప్రాయం ఏంటంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా లేకపోయినా సరే, వచ్చినా రాకపోయినా సరే తెలుగుదేశం పార్టీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకరి కోసం, ఒక వ్యక్తి కోసం ఏ సంస్థ లేదా ఏది కూడా ఆగదండి, కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
మన కోసం, నీ కోసం, నా కోసం ఎట్టి పరిస్థితులు ఆగదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో దీంట్లో నేను చెప్పబోయేది ఏంటంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ పార్టీ జరిగినా సరే, ఏ పార్టీ మీటింగ్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరమా, అవసరం లేదా? ఇదే నేను మిమ్మల్ని అడుగుతుంది. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.